ఇక తొలి రౌండ్ ఎన్నికల ఫలితాల్లో చందానగర్, హఫీజ్పేట్, హైదర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్లో సైతం టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చెర్లపల్లిలో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఇక తొలి రౌండ్ చందానగర్, హఫీజ్పేట్, హైదర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్లో పరిస్థితి ఎలా ఉందని చెప్పడానికి మా రిపోర్టర్ రవీందర్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రవీందర్, చెప్పండి. ఇప్పటికే వచ్చినటువంటి కొన్ని ప్లేసెస్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సికింద్రాబాద్ పరిస్థితి ఎలా ఉంది? అయితే ప్రతిభ తొలి రౌండ్లో కూడా ఇప్పటివరకు టీఆర్ఎస్ అయితే 31 ఆధిక్యంలో ఉన్నదని చెప్పవచ్చు. అయితే బీజేపీకి సంబంధించిన వారు ఇప్పటివరకు 15 మంది అభ్యర్థులు కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఎంఐఎంకి సంబంధించిన అభ్యర్థులు అయితే 20 మంది కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఇంకా తొలి రౌండ్ అదేవిధంగా కొనసాగుతుందనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం సికింద్రాబాద్కి సంబంధించిన డివిజన్లలో చూసుకుంటే దాదాపు ఇక్కడ 9 డివిజన్లు ఉన్నాయి. 9 డివిజన్లకు సంబంధించి టీఆర్ఎస్ కొన్నిట్లో ఆధిక్యంగా ఉంది. ఇటు బీజేపీ కూడా ముందుకు దూసుకుపోతుంది. అయితే దీంట్లో మరి ఇంకా ముందుకు టీఆర్ఎస్ పోనుందా లేదా బీజేపీ పోనుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఒకవైపు చూసుకుంటే దాదాపు 150 డివిజన్లలో 134 డివిజన్లకు సంబంధించిన ప్రక్రియను అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే దాంట్లో ఈ 134 సంబంధించిన ఈ పోలింగ్ మొదటి రౌండ్ అయితే తొందరనే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా 14 డివిజన్కి సంబంధించిన అయితే అందులో ఇంకా లేట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఒకవైపు చూసుకుంటే కొన్ని చోట్ల మాత్రం ఇటు గోషమాలకు సంబంధించి ఆ ఏరియాలో మాత్రం అక్కడ ఇప్పటివరకే పోలైన ఓట్లు 455 ఉండగా దాంట్లో 200 చిల్లర ఓట్లే చూపిస్తున్నాయి. ఇంకా మిగతా ఓట్లు ఎటుపోయినాయని కూడా అక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు కూకట్పల్లిలో చూసుకుంటే కూకట్పల్లిలో కూడా 63 డివిజన్లో మాత్రం 455 ఓట్లు పోలైతే 574 ఓట్లు కూడా చూపిస్తున్నారని ఒకవైపు అక్కడ బీజేపీకి సంబంధించిన పోలింగ్ కేంద్రంలో ఉన్న పోలింగ్ ఏజెంట్లు అయితే బయటకు రావడం జరిగింది. అక్కడ ఒకవైపు అప్పీల్ కూడా చేయడం జరిగింది. అక్కడ ధర్నా కూడా దిగే పరిస్థితుల్లో అక్కడ ఉన్న పోలీసులు అయితే వాళ్ళను సద్దుమనగొట్టి అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పోలింగ్ బూత్లకు అయితే పంపించడం జరిగింది. ఈ విధంగా కొన్ని చోట్ల ఒక చోటనైతే మొత్తానికి సీల్ లేన్ బాక్స్ను కూడా అధికారులు ఓపెన్ చేస్తున్న క్రమంలో బీజేపీ నాయకులు అయితే అడ్డుకోవడం జరిగింది. అది ఓపెన్ చేయవద్దు, ఒకవైపు దాన్ని ఎట్లా ఓపెన్ చేస్తారని కూడా అక్కడ ఒకవైపు గొడవకు అయితే దిగడం జరిగింది పోలింగ్ బూత్ కేంద్రంలో. అది అయితే ఈ విధంగా కొన్ని చోట్ల మాత్రం ఇప్పటివరకే బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే పర్సెంటేజ్ ఎక్కువ చెప్పిర్రు, ఓట్ల లెక్కలు చూస్తే తక్కువ కనబడుతున్నాయి, కొన్ని చోట్ల ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విధంగా జరగడానికి గల కారణం ఏంటిదని కూడా ఒకవైపు ఎన్నికల కమిషన్ కూడా అడుగుతున్న పరిస్థితులే కనబడుతున్నాయి. ఇప్పటివరకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు మాత్రం స్వస్థకు ఉన్న ఓట్లనే లెక్కింపు చేయాలని ఇప్పుడు చెప్పడం జరిగింది. అయినా కానీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మరి తీర్పు ఏ విధంగా వస్తాయని ఇటు బీజేపీ నాయకులు అయితే దాన్ని వేచి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. టీఆర్ఎస్ మాత్రం మేము హైకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం మేము ససేమిరా మేము ఒప్పుకోమని కూడా చెప్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఆదేశాలు అయితే ఇప్పటికే హైకోర్టు జారీ చేయడం జరిగింది. ఒకవైపు స్వస్తికి ఉన్న ఓట్లనే లెక్కింపు కూడా చేయాలని చెప్పడంతో ప్రస్తుతానికైతే మొదటి పోస్టల్ బ్యాలెట్లో మాత్రం బీజేపీ అధికంగా ఒకవైపు ఆధిక్యాన్ని అయితే సంతరించుకున్న నేపథ్యంలో ఇప్పుడు మొదటి రౌండ్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 31 స్థానాలు అయితే ముందంజలో కొనబడుతుంది. ఇటు బీజేపీకి సంబంధించిన 15 స్థానాల్లో కూడా ముందంజలో పోతుంది. అయితే ఎంఐఎంకి సంబంధించిన 20 స్థానాల్లో ముందరకు పోతున్న నేపథ్యంలో ఇంకా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ అదేవిధంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల మాత్రం ఈ విధంగా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం ఇప్పటివరకే పోలింగ్ నిలిచే అవకాశం కూడా కనబడుతుంది. అంటే 2 చోట్ల మాత్రం వాళ్ళు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ లేకుండా సీల్ లేకున్నా కానీ ఓపెన్ చేశారని అక్కడ వాగ్వాదానికి దిగారు. ఒకవైపు ఎన్నికల కమిషన్ కూడా మరి ఆ సంబంధించిన బాక్స్లను ఓపెన్ చేస్తారా లేదా అవి పక్కకు పెట్టి మళ్ళీ ఏం చేస్తారనే కోణంలో మాత్రం అక్కడ వేచి చూడాల్సిన అవసరమే కనబడుతుంది. తొలి రౌండ్ యథావిధిగా కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే ముందంజలో ఉన్నారు. ఇటు బీజేపీ పార్టీ సెకండ్ లీడ్లో కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇప్పటివరకు లీడింగ్ రాని పరిస్థితే కనబడుతుంది. మొదటి రౌండ్ ఫలితాలు మరి కాసేపట్లో వెలువడే అవకాశం కనబడుతుంది. 134 సంబంధించిన డివిజన్కు సంబంధించిన మొత్తం 134 డివిజన్లై ఒక మొదటి రౌండ్ అయితే ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. 14 డివిజన్లు మాత్రం ఇంకా ఆలస్యమయ్యే అవకాశమే కనబడుతుందని చెప్పవచ్చు. ప్రతిభ, రవీందర్, తొలి రౌండ్ రిజల్ట్స్ ని బట్టి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఏదో అంటే ఓట్ల లెక్కింపులో గందరగోళం జరుగుతుంది అని బీజేపీ ఖచ్చితంగా ఆందోళన చేస్తుంది. దీనికి సంబంధించి మరి ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే స్వస్తిక్ గుర్తున్న వాటిని లెక్కించాలని కానీ ఏదైతే హైకోర్టులో కానీ బీజేపీ వాళ్ళు కానీ చెప్తున్నారో దాన్ని ఖచ్చితంగా సమర్థించట్లేదు ప్రభుత్వం, అటు ప్రభుత్వం అయినా ఎస్ఈసీ అయినా. మరి దీన్ని ఏ రకంగా వాళ్ళు తీసుకుంటారు?
అయితే ఎస్సీసీ ఈ విధంగా చెప్పడంతో ఒకవైపు బీజేపీ నాయకులు అయితే మాత్రం కంపల్సరీ ఒకవైపు పర్సెంటేజ్ మాత్రం ఆ రోజు అధికంగా చెప్పారు. ఒకవైపు బ్యాలెట్ బాక్సుల్లో ఇప్పుడు చూస్తే మాత్రం ఓట్లు తక్కువ వస్తున్నాయి. కొన్ని చోట్ల సీల్ ఓపెన్ చేసిన బాక్సులను కూడా లోపలికి తీసుకువస్తున్నారు. అధికారులు మాత్రం దాన్ని ఏ విధంగా ఓపెన్ చేస్తారు, ఏ విధంగా లెక్కలు చేస్తారు, ఇటు చూసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ చెప్పి మరి ఈ విధంగా తక్కువ ఓట్లు రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు దీంట్లో ఏ విధంగా తప్పిదాలు చేశారు, ఒకవైపు ఆ బ్యాలెట్ బాక్స్కు సంబంధించి ప్రతి ఒక్క సెంటర్ నుంచి అక్కడ నుంచి సీల్ వేసి తీసుకురావాలి, తీసుకువచ్చిన అనంతరం స్ట్రాంగ్ రూమ్లోకి అయితే తరలించాలి. కాకపోతే అక్కడికి పోయినాక ఏం గందరగోళం జరిగింది, అక్కడ ఏమైనా వీళ్ళు మార్పులు చేర్పులు ఏమైనా చేశారా, లేదా ఈ సీల్ ఓపెన్ చేయడానికి గల కారణాలు ఏందని ఇప్పటివరకే బీజేపీకి సంబంధించిన నాయకులు హైకోర్టును కూడా వెళ్ళే అవకాశం కనబడుతుంది. దాని నేపథ్యంలో ఇప్పటివరకే కొన్ని చోట్ల బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులే కనబడుతున్నాయి. ప్రతి ఒక్క అంటే ఒకవైపు కుకట్పల్లి కావచ్చు, ఒకవైపు హయత్ నగర్ కావచ్చు, ఇటు చూసుకుంటే గోషామాల్ ఏరియాలో కూడా ఈ విధంగా చోటు చేసుకోవడంతో ఇప్పటివరకే ప్రభుత్వం సంబంధించిన వారైతే మేము హైకోర్టుకి ఇచ్చిన తీర్పునైతే మేము దాన్ని పట్టించుకోము, ఒకవైపు మేము ఇదే విధంగా వెళ్తామని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో హైకోర్టు మాత్రం స్వస్తిక్ ముద్ర ఉన్న ఓట్లనే లెక్కింపు చేయాలి, ఎటువంటి ట్రిక్ మార్కులు కావచ్చు తమకు పెట్టిన వారిని మాత్రం లెక్కలోకి తీసుకోవద్దని చెప్తున్నారు. కాకపోతే ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పటివరకు పోలింగ్ బూత్లకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయనట్టే కనబడుతుంది. ఒకవైపు బీజేపీకి సంబంధించిన నాయకులైతే ఎన్నికల కమిషన్ మాత్రం ఒకవైపు ప్రభుత్వానికి అనుగుణంగానే వ్యవహరిస్తుందని వాళ్ళు చెప్తూ ప్రతి ఒక్క చోట కూడా ధర్నాలు చేసే అవకాశం కనబడుతుంది. కొన్ని చోట్ల మాత్రం ఈ విధంగానే కొనసాగుతుంది. ఇంకా మరి తొలి రౌండ్ ఫలితాలు అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉందనే చెప్పవచ్చు. ప్రతిభ అయితే రవీందర్, ఏదైతే బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుందో ఓట్ల లెక్కింపుకు సంబంధించి అది కేవలం జాంబాగ్, కుక్కట్పల్లి మాత్రమే కాదు, ఇప్పుడు మళ్ళీ హైదర్ నగర్ డివిజన్లో కూడా సేమ్ పరిస్థితి ఉంది అని చెప్పి అదే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి ఓట్ల లెక్కింపు అనేది కంప్లీట్ అయ్యే వరకు ఉంటే దాన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? ఎందుకంటే ఇది ప్రభుత్వానికే కంప్లీట్గా సపోర్టివ్గా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇలా జరిగిన దాన్ని బట్టి చూస్తే. అదే ప్రతిభ చెప్పుకోవచ్చు. కుకట్పల్లి, ఇటు హయత్ నగర్ కావచ్చు, ఇటు జాంబాగ్ కావచ్చు, ఈ ఏరియాలలో ఇప్పటివరకే అదేవిధంగా ఒకవైపు బీజేపీ నాయకులు అయితే లోపల పోలింగ్ ఏజెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చిన బాక్సులను అయితే చూస్తున్నారు. అయితే వాళ్ళు ఉన్న టైంలో అంటే ఒకవైపు కౌంటింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటి నుంచి కూడా అదేవిధంగా కొనసాగుతుంది. ఒకవైపు ఓట్ల సమయంలో మాత్రం అక్కడ జరిగిన అనంతరం కూడా అక్కడ సీల్ వేసి బాక్సులు అయితే పంపించారు. మరి బాక్సులు పంపించిన అనంతరము స్ట్రాంగ్ రూమ్కు పోయినాక మరి ఏ విధంగా తప్పిదాలు జరిగాయి, ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్న ఈ బాక్సులను ఎవరు సీల్స్ ఓపెన్ చేశారు, ఏ విధంగా ఈ తప్పిదాలు జరిగాయి, ఒకవైపు ప్రతి ఒక్క సెంటర్లో మాత్రం పర్సెంటేజ్లు అయితే అధికంగా వచ్చాయని చెప్పారు. అది కూడా మళ్ళీ 4 గంటల నుంచి వెళ్ళి 6 గంటల సమయంలోనే పోలింగ్ అధికంగా అయిందని కూడా ఒకవైపు పర్సెంటేజ్ కూడా పెంచి చెప్పడం జరిగింది. అది కూడా తెల్లవారి సమయంలో కూడా ఆ పర్సెంటేజ్ని అయితే ఒకవైపు విడుదల చేశారని ఇప్పటివరకే బీజేపీ నాయకులు అయితే చెప్తున్న నేపథ్యంలో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి కౌంటింగ్ సెంటర్లలో నెలకొంటుందనే చెప్పవచ్చు. ఈ 3 సెంటర్లే కాదు, మరికొన్ని సెంటర్లు కూడా ఇదే విధంగా వచ్చినట్టయితే మరి ఎలక్షన్స్కి సంబంధించిన అధికారులు దీని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఉన్నారు, లేదా అదేవిధంగా కౌంటింగ్ జరుపుతారా, లేదా బీజేపీకి సంబంధించిన నాయకులు మళ్ళీ కోర్టును ఆదేశిస్తారా, ఈ ఎలక్షన్స్కి సంబంధించిన ప్రభుత్వానికి అనుగుణంగానే వీళ్ళు ఎలక్షన్స్ కొనసాగిస్తున్నారని ఒకవైపు ఇప్పటివరకే బీజేపీ నాయకులు అయితే వెల్లడిస్తున్న నేపథ్యంలో కొంతమంది కూడా ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు ప్రస్తుతానికి చూసుకుంటే దాదాపు ఈ డివిజన్కి సంబంధించిన కొన్ని చోట్ల మాత్రం లోపల తారుమారయ్యే పరిస్థితులే కనబడుతున్నాయి. అయితే ఈ లెక్కింపు జరుగుతుందా, లేదా మరి ఎలక్షన్ కమిషన్ను మళ్ళీ బీజేపీకి సంబంధించిన నాయకులు ఆశ్రయిస్తారా, లేదా ఏ విధంగా జరుగుతుందని అయితే ఇంకా వేచి చూడాల్సిన అవసరమే ఉంటుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రవీందర్.